ఒక జిల్లాకి అవుట్సోర్సింగ్లా కంపెనీ పెట్టుకుని వాళ్ళకి ఇస్తుంటాం. వాళ్ళకి ఈ 4000 శాంపుల్స్ ఇస్తారు. మేము మోస్ట్లీ డేటా సైన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే ఎమోషనల్ డేటా, ఇప్పుడు ఏ కులం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంప్లాయీస్ ఎలా ఫీల్ అవుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఇదని మాకు వచ్చే శాంప్లింగ్ రిపోర్టు, మాకు వచ్చిన డేటా సైన్స్ రిపోర్టు, అలాగే మాకు వచ్చినటువంటి స్లీపర్ సెల్స్. ఇప్పుడు రవి గారు ఉన్నారు, రవి గారు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏంటంటే ఈ 20 విలేజ్లో ఇలా ఉందండి, ఈ 40 విలేజ్లో ఇలా ఉందండి. కొంతమంది అమౌంట్ పే చేసుకుని తీసుకునే స్లీపర్ సెల్స్ ఉన్నారు, మామూలుగా చాలా పెద్ద స్థాయిలో ఉండి బట్ వాళ్ళకి ప్యాషన్ అనమాట. మీకు విలేజ్లో ప్రతి విలేజ్లో ఒకరు ఇద్దరు ప్యాషనేట్గా వర్క్ చేస్తుంటారు. రాజకీయాలు డబ్బుల కోసమే చేస్తారనే వాళ్ళు కాదండి, ప్యాషనేట్గా చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ 3 లేయర్స్ కంబైన్డ్గా చేసి లాస్ట్లో 1 or 2 times మేము కూడా వెరిఫై చేసి ఓవరాల్గా ఒక రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. దీంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలకు తక్కువ శాంపుల్స్ తీసుకుంటాం ఆర్డర్ ఇచ్చినప్పుడే. ఇది మేము కేకే సర్వీస్ అనే సంస్థ ప్రజలను ఉద్ధరించేదానికి, ఈ విధంగా లాస్ట్లో 170 నియోజకవర్గాలు చెప్పేదానికి కాదు. 100% అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. ఇది కేవలం ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి, మినిస్టర్లకి, లేదా వాళ్ళతో పాటు ఎవరైనా ట్రావెల్ అవుతున్న వాళ్ళకి సర్వే చేసి మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి కరెక్ట్ చేసుకోండి అని. బట్ అట్ ది సేమ్ టైం ఒక బ్రాండింగ్ పెంచుకునేదానికి, ఒక వాల్యూ పెంచుకునేదానికి 170 నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి చెప్తాం అంతే. బైపర్కేషన్ అయిన తర్వాత 14లో ఎలక్షన్ జరిగింది, ఆ తర్వాత 19లో ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు 24లో ఎలక్షన్ అయింది. ఈ 3 ఎలక్షన్లలో డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్కు గత 2 ఎలక్షన్లకు డిఫరెన్స్ ఏం గమనించారు ఓటర్ మూడ్లో? 2014లో ఫస్ట్ టైం మన స్టేట్ 2 భాగాలుగా డివైడ్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అంటే నేను వీళ్ళని డివైడ్ చేస్తున్నాను సార్. ఎప్పటికైనా జగనే, ఎప్పటికైనా చంద్రబాబు అనుకోని పక్కన పెట్టేద్దాం. ఈ మధ్య సెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం ఫీల్ అయ్యారంటే స్టేట్ డివైడ్ అయింది, ఇది ఫ్రెష్గా వచ్చిన స్టేటు, దీనికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ రాదర్ దాన్ జగన్ గారు ఉంటే బాగుంటుందని మోస్ట్, అంటే ఒక 1 or 2% దాటగలిగారు అంతే కదా ఇద్దరికి మధ్య ఉన్న ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్లో. సో మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఫీల్డ్ దట్ ఇది చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ అని చెప్పి. అట్ ది సేమ్ టైం మళ్ళీ 14 మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత ఏదైతే పథకాలు చూశారో కంటిన్యూస్గా, అది రుణమాఫీలు కావచ్చు, లేకపోతే నీరు చెట్టు కావచ్చు, లేకపోతే డ్వాక్రా మహిళలు కావచ్చు, ఇంకా రకరకాల, ఈ ప్యాటర్న్ కాదు కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది అని అప్పుడు ఉన్న ఓట్ బ్యాంక్ ఇప్పుడు కొంచెం షిఫ్ట్ అయింది ఇటుపక్కి, కొంచెం షిఫ్ట్ అయ్యి ప్లస్ అట్ ది సేమ్ టైం జనసేన సెపరేట్గా పోటీ చేసింది. ఎప్పుడైతే మీకు ఓట్ బ్యాంకింగ్ సెపరేట్గా పోటీ చేసిందో ఆబ్వియస్గా హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ జనసేన జతగట్టింది, అలాగే బీజేపీ జతగట్టింది, సేమ్ ప్యాటర్న్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు జతకట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసేసారు. సో అక్కడి నుంచి వచ్చే నెగిటివిటీ వచ్చింది, ఇంతకుముందు చూడలేదు. అప్పటి నుంచి నెగిటివ్ పాజిటివ్ లేదు, ఎక్స్పెక్టేషన్ చేస్తారేమో అనేది. ఇప్పుడు నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఆ నెగిటివిటీ ప్లస్ 10% యాడ్ అయిపోతుంది. అందుకే మీకు ఇప్పుడు చూడబోయే నెంబర్లో అంత హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. ఏంటండి పునరాలోచనలో పడ్డారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ కూడా మీరు చూసుకుంటారు ఎంత షాకింగ్గా ఉంటాయో. ఓటర్స్ అందరూ పునరాలోచనలో కాదు సార్, ఆ మధ్యలో ఉన్న సెక్షన్లో 10-15% డిఫరెన్స్ వస్తే మీకు హ్యూజ్ నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు కూడా స్టిల్ మోర్ దెన్ ఒక 35% ఆఫ్ ఓట్ బ్యాంక్